మున్నా వచ్చేస్తున్నా. They call him the cool angry man, super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo yo. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇండియా వెళ్ళిపోతున్నా ఆఫ్టర్ 1 year. సో ఈ వ్లాగ్ కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. ఐ విల్ టెల్ యూ సో మెనీ థింగ్స్ అబౌట్ ఇంటర్నేషనల్ ట్రావెల్. నేను వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. ఇది హీత్రో ఎయిర్పోర్ట్, చూపిస్తాను. హీత్రో ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 ఇది. ఒక నిమిషం ఆగండి, చూపిస్తున్నాను. చాలా పెద్దది. సో టెర్మినల్ 4 ఇది. బయట చలి ఇరిగేసేస్తుంది భయ్య. ముందు లోపలికి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడికి ట్రైన్లో వచ్చాను. బస్సులో అయితే న్యూ క్యాసిల్ నుంచి ఒక 10 hours ట్రావెల్. ట్రైన్ అయితే 3 hours. చూపిస్తాను, ఆగండి. దిస్ ఈజ్ టెర్మినల్ 4, లండన్ ఎయిర్పోర్ట్, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్స్కి రాగానే అలా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఎంత బాగుంది చూసారా డిజైన్. ఆర్కిటెక్చరల్ స్టూడెంట్స్ డిజైన్ చేస్తారు ఇదంతా, అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ కష్టపడితే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. నేను ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయాను. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత తీస్తున్నా ఈ వీడియో. అసలు ఇది మన స్కెడ్యూల్ లేదు, కాకపోతే ఖాళీగా ఉన్నా కానీ తీస్తున్నా అంతే. సో లోపల రాగానే మనకి ఇన్ఫర్మేషన్ చూపించింది అనమాట, ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి వెళ్తుందని, ఎక్కడికి వెళ్తుందని. సో మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ బహ్రెయిన్, అండ్ బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కనెక్షన్ అనమాట. సో అక్కడ ఉంది మన ఫ్లైట్ 10కి. గల్ఫ్ ఎయిర్ జోన్ ఈలో ఉంది. నేను నిన్న నైటే వచ్చేసా ఇక్కడికి ఎయిర్పోర్ట్కి, అండ్ నిన్న నైట్ నుంచి పడుకున్నా అనమాట. ఎందుకు నైట్ వచ్చానంటే న్యూ క్యాసిల్ నుంచి ట్రైన్స్ అండ్ బస్సు అయితే 10 hours ట్రావెల్, ప్లస్ ఇవన్నీ ట్రావెల్ అంటే మన వల్ల కాదు. సో ట్రైన్ అనుకో 3 hours ట్రావెల్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకున్నా, ఇప్పుడు అది వేసా. మీరు ఫ్లైట్ ఎక్కాలంటే ఒక 4 hours ముందు చెక్ ఇన్ అవ్వచ్చు. 4 hours కంటే ముందు వస్తే వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చేయరు. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఉంటుంది కానీ చెక్ ఇన్ చేయనివ్వరు. సో ఎవరన్నా ఫ్లైట్స్ ఎక్కాలంటే 4 hours ముందు ఎయిర్పోర్ట్కి వెళ్తే మీరు 4 hours ముందు చెక్ ఇన్ అవ్వచ్చు. చెక్ ఇన్ అవ్వడం అంటే టికెట్ తీసుకోవడం అనమాట. మనం ఆన్లైన్లో టికెట్ తీసేసుకుంటాం, కాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి చెక్ ఇన్ చేసి మన బ్యాగేజ్ అండ్ లగేజ్ వాళ్ళకి ఇస్తాం అనమాట. సో ఇందులో 2 types ఉంటాయి, చెక్ ఇన్ లగేజ్ అండ్ క్యాబిన్ లగేజ్. క్యాబిన్ లగేజ్ అంటే మనతో పాటు తీసుకెళ్ళేది. చెక్ ఇన్ లగేజ్ అంటే మనతో ఉండదు. ఒక్కసారి మనం ఇక్కడ ఎక్కామంటే ఎక్కడైతే దిగుతామో అక్కడే మళ్ళీ తీసుకోగలం. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు చూసుకునేటప్పుడు, టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఎంత ఏంటి అని. ఒక్కొక్కసారి 1 piece ఉంటుంది, ఒక్కొక్కసారి 2 piece ఉంటుంది. 1 piece అంటే ఒక బ్యాగ్ పెద్దది 25 kgsది. 2 piece అంటే 2 bags అనమాట. నేను ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయా కాబట్టి క్యాబిన్ బ్యాగేజ్ నాతో ఉంది, అండ్ చెక్ ఇన్ బ్యాగేజ్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా అది నాకు డైరెక్ట్ హైదరాబాద్లోనే తీసుకోగలను నేను, ఎందుకంటే మనకి సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇండియా రావాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అలా డైరెక్ట్ ఫ్లైట్స్ కాకుండా కొంచెం తక్కువకి దొరకాలంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే
ఎక్కువసేపు ట్రావెల్ ఉంటుంది అండ్ డబ్బులు తగ్గిద్ది అనమాట. ఒక 2-3 చోట్ల ఫ్లైట్ దిగి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది. అది మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చూపిస్తారు. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఎక్కడ దిగుతాము, ఎంత లేఓవర్ అంటే మనం 2 ఫ్లైట్స్ మారేటప్పుడు మధ్యలో మనం వెయిట్ చేసే టైం అనమాట. నేను ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా. గల్ఫ్ ఎయిర్ అనే ఎయిర్లైన్స్లో వెళ్తున్నా. సో ఏ ఎయిర్లైన్స్ ఏ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యిందో ఆ కంట్రీలో ఖచ్చితంగా ఆగిద్ది. సో ఇప్పుడు నేను ఎయిర్ ఇండియా బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇండియాలో ఆగాల్సిందే అది. సో ఎమిరేట్స్ బుక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళాల్సిందే. అండ్ మీరు ఇప్పుడు నేను గల్ఫ్ ఎయిర్ బుక్ చేసుకున్నా కాబట్టి బహ్రెయిన్లో ఆగి అది బహ్రెయిన్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. సో మీరు ఏ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకుంటారో ఆ ఎయిర్లైన్స్ ఒక కంట్రీకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మోస్ట్లీ అలాగే ఉంటుంది కనెక్టింగ్ ఫ్లైట్స్కి, తక్కువ బడ్జెట్ కాబట్టి. అండ్ ఇంకా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే మనం మధ్యలో దిగినప్పుడు ఎయిర్పోర్ట్లో మళ్ళీ లగేజ్ తీసుకొని ఇంకో ఫ్లైట్ ఎక్కుతాం కదా, కనెక్టింగ్ ఫ్లైట్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళట్లా, ఇక్కడ నుంచి బహ్రెయిన్ వెళ్తున్నాను, బహ్రెయిన్ నుంచి మళ్ళీ హైదరాబాద్. సో నేను సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కాకుండా నార్మల్ది తీసుకున్నా కాబట్టి నేను ఒక్కసారి ఇక్కడ చెక్ ఇన్ అయితే మళ్ళీ హైదరాబాద్లో నుంచి లగేజ్ తీసుకుంటాను. సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ చెక్ ఇన్ అయ్యి లగేజ్ ఇచ్చి బహ్రెయిన్లో మళ్ళీ లగేజ్ తీసుకొని కలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ చెక్ ఇన్ అయ్యి బహ్రెయిన్ టు హైదరాబాద్ ఫ్లైట్కి అక్కడ మళ్ళీ హైదరాబాద్లో నేను లగేజ్ తీసుకోవాలి. సో ఈ తలగ నొప్పంతా లేకుండా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అవాయిడ్ చేస్తే బెస్ట్. సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉంటే ఎక్కువ డబ్బులు కాకుండా చీప్లో అయిపోద్ది. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ లేకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంతే. సో ఫ్లైట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే స్కై స్కానర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ద బెస్ట్ వెబ్సైట్ స్కై స్కానర్ వెబ్సైట్. ఎలాగంటే ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ అనమాట. ప్రపంచంలో ఎక్కడ ఏ ఎయిర్లైన్స్లో కానీ ఏ వెబ్సైట్లో కానీ మీరు ఫ్లైట్ వెతికినా ఆ స్కై స్కానర్ అనే వెబ్సైట్లో మీకు దొరికిద్ది. అండ్ చీప్ అండ్ బెస్ట్ అన్నీ దొరుకుతాయి. మనకి ఒక 100 ఆప్షన్లు చూపించింది అనమాట. సో చెక్ ఇన్ అంటే అక్కడ మన బ్యాగేజ్ చెక్ చేసి మన లగేజ్ వేస్తారనమాట. అది నేను తీయలేకపోయా. సో మీరు చెక్ ఇన్ అవ్వగానే మీకు టికెట్ బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో బోర్డింగ్ పాస్ అంటే ఇలా ఉంటుంది. ఈ బోర్డింగ్ పాస్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఏ టెర్మినల్, సీట్ నెంబర్ ఎంత అన్నీ ఉంటాయి. అండ్ మీ పాస్పోర్ట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. పాస్పోర్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్. మీరు ట్రావెల్ చేసేటప్పుడు పాస్పోర్ట్. సో 2 బోర్డింగ్ పాస్లు, ఒకటి హీత్రో నుంచి బహ్రెయిన్కి, రెండోది బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కి. 2 బోర్డింగ్ పాస్ ఇస్తారు. మీరు ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్స్ 5 కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ నుంచి బహ్రెయిన్కి, బహ్రెయిన్ నుంచి ప్యారిస్కి, ప్యారిస్ నుంచి మళ్ళీ ఎక్కడికైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎన్ని ఫ్లైట్స్ మారాలంటే అన్ని బోర్డింగ్ పాస్లు ఉంటాయి. సో మీరు ఇక్కడ చెక్ ఇన్ చేసేటప్పుడు మీకు ఇవి ఇస్తారు. సో ఇవి జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో టికెట్స్లోనే ఉంటున్నాయి, కానీ చెక్ ఇన్ అవ్వాల్సిందే, ఎందుకంటే మీ లగేజ్ ఇవ్వాలి కాబట్టి. బ్రో మాకు తెలుసులే బ్రో ఇవన్నీ అంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చేస్తున్నా. అండ్ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, తెలియని వాళ్ళు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలాగా ఏంటి అని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు. సో ఎక్కడైనా సేమ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో డిపార్చర్ గేట్స్, మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ డిపార్చర్ గేట్స్లో నుంచి వెళ్తాం. అండ్ అరైవల్ గేట్ అంటే మనం దిగినప్పుడు అరైవల్ గేట్ నుంచి బయటకు వస్తాం. కమింగ్ టు ద టాపిక్, మన ఫ్లైట్స్ అనేది స్కై స్కానర్లో బుక్ చేసుకుంటే మీకు మోస్ట్లీ 90% చీపర్ అండ్ బెస్ట్ దొరికిద్ది. సో డిపార్చర్ గేట్లో ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ స్క్రీనింగ్ ఉంటుంది. సెక్యూరిటీ అని చెక్ చేస్తారు ఏమున్నాయి ఏంటి అని.
సో ఇవేమీ లేకుండా చూసుకోవాలి మన బ్యాగ్స్లో. ఉంటే వాళ్ళు తీసేస్తారనమాట. సో ఒకవేళ చిన్న చిన్నవి ఎలా ఉంటే మెడిసిన్స్ కానీ బేబీ ఫుడ్ కానీ అలా బ్యాగ్లో ఇక్కడ తీసుకొని పెట్టాలి. ఇక్కడ చాలా క్రియేటివ్గా ఉంది. సో మీ దగ్గర ఇలాంటివి ఉంటే అక్కడ వేసేయమని చెప్తున్నారు. అండ్ చెక్ ఇన్ అవ్వేటప్పుడు మొత్తం అన్నీ చెక్ చేస్తారనమాట. మన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి, మిగిలినవి కూడా వస్తుంది. వచ్చేసాము, అయిపోయింది. ఇంకా స్క్రీనింగ్ అయిపోయిందంటే ఇంకా ఆల్ సెట్ టు గో అనమాట. నా ఫ్లైట్కి ఇంకా 2 hours టైం ఉంది. ఈలోపు అలా అలా తిరిగేద్దాం, మీకు చూపిస్తా ఎయిర్పోర్ట్. సో లగ్జరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనం చెక్ ఇన్ అయిపోయి ఒకవేళ ఖాళీగా ఉంటే అలా తిరగాలని అనిపించింది కదా. బాగా బలిసిన వాళ్ళు అనుకో, డబ్బున్న వాళ్ళు అనుకో, వెయిట్ చేసే టైంలో ఈ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలనిపించింది. దీని వెనకాల చాలా 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 మైండ్ పెట్టి ఇక్కడ బిజినెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం. అండ్ మీకు అన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్సే ఉంటాయి. మీరు ఒక్కసారి చికెన్ అయ్యి లోపలికి వచ్చారంటే మీకు కనిపించేది ఏదైనా ఎక్స్పెన్సివే. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ డ్యూటీ ఫ్రీ. సో డ్యూటీ ఫ్రీ అంటే మనం ఎయిర్పోర్ట్లో పర్సనల్గా మనం లండన్లో మందు తక్కువ కాబట్టి, లిక్కర్ తక్కువ కాబట్టి రేటు, చాలామంది ఫారెన్ నుంచి తెప్పించుకుంటారు కదా. సో ఒక పర్సన్కి 4 బాటిల్ వరకే లిమిట్. ఆ 4 బాటిల్ కంటే ఎక్కువ తీసుకోవాలంటే మీరు ఈ డ్యూటీ ఫ్రీలు తీసుకోవాలి. అంటే 4 బాటిళ్ళు మనం లండన్లో కానీ లేదా యూకేలో ఎక్కడైనా తీసుకోవచ్చు, బయట తక్కువ కాస్ట్కోలో కానీ హోల్సేల్ ఎక్కడైనా తీసుకోవచ్చు. అవి కాకుండా ఆ 4 కాకుండా ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఇక్కడ డ్యూటీ ఫ్రీలో తీసుకోవచ్చు. డ్యూటీ ఫ్రీకి బయటకి ఆల్మోస్ట్ ఒక అంత ఎక్కువ తేడా ఉండదు కానీ, బట్ డ్యూటీ ఫ్రీలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ మీకు బ్రాండ్స్ అన్నీ ఉంటాయి, మోస్ట్లీ అన్నీ ఉంటాయి. అండ్ మీకు ప్రాబ్లమ్ ఏమవ్వదు, ఎందుకంటే మీకు బిల్ ఉంటుంది కదా, డ్యూటీ ఫ్రీలో బిల్ ఉంటే మీరు తీసుకెళ్ళచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రై టు మేక్ ఇట్ వెరీ లో, అంటే తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మరీ బాగా కావాల్సిన వాళ్ళు అండ్ వాళ్ళు ఇంకా మన ఫ్రెండ్స్ ఉంటారుగా, అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. సో డ్యూటీ ఫ్రీలో మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి చూడండి, ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్, ఎనీ బ్రాండ్ అన్నీ దొరుకుతాయి. 90% బ్రాండ్స్ దొరుకుతాయి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ మనకి ఏది కావాలంటే అది. మేకప్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వాచెస్, ఆల్కహాల్, సిగరెట్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ కానీ, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కొంచెం ఏం కాదు, ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఈ డ్రెస్ పాపం తెలుస్తుంది చూడడం, వీళ్ళకి పని లేకపోతే ఇక్కడ అంతే. పర్ అవర్ 10 pounds పే. ఇక్కడ ఎయిర్పోర్ట్ కాబట్టి, దట్టు లండన్ కాబట్టి ఎక్కువ పే చేస్తారు. ఖాళీగా ఉండకుండా అలా తుడిపిస్తారు అన్నమాట. అండ్ ఇక వస్తే ఇంకా మన మంది సెక్షన్ ఉంది ఇక్కడ. స్పెట్స్ మొత్తం ఇదంతా స్పెట్స్ సెక్షనే. చాక్లెట్స్, ఆల్రెడీ నేను చాక్లెట్స్ షాపింగ్ చేసాను, మనకు అక్కర్లా. అండ్ మా ఫ్రెండ్స్ మందు తీసుకురమ్మన్నారు. సో అన్ని బ్రాండ్లు అవైలబుల్. గ్లెన్ఫిచ్, చివాస్ రెగల్ చేస్తే నాకు రావుల చిప్పుల గురించి పాట గుర్తొస్తుంది. వ్యాలంటైన్స్, రెడ్ లేబుల్, జానీ వాకర్, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్ అన్నీ ఉంటాయి. ఏ లేబుల్ కావాలంటే ఆ లేబుల్ ఉంటుంది. జాక్ డానియల్స్, మనకి షోల్డర్, బొచ్చుడు
బొచ్చుడు బ్రాండ్లు ఉంటాయి. సో డ్యూటీ ఫ్రీ ఇక్కడ ఉంటుంది, ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకోవడం మర్చిపోతే మళ్ళీ ఇండియాలో తీసుకోవచ్చు. ఈలోపు ఏదన్నా తినేసి, నేను నైట్ నుంచి ఏందల్లా వీళ్ళు ఓపెన్ చేయలేదన్నమాట, తినేసి స్టార్ట్ అవుదాం. ఇక్కడ కోస్టా ఒకటే ఉంది, కోస్టా తప్ప ఇంకేం లేవు. వీడికి ఫుల్ బిజినెస్ అసలు నిండిపోయింది ఇక్కడ. కోస్టా వెయిట్ సెకండ్, మీకు ఒక మంచి వ్యూ చూపిస్తా. గెట్ దిస్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఇది మలేషియన్ ఎయిర్లైన్స్ ఇది. సో మనం వెళ్ళాల్సింది మోస్ట్లీ గల్ఫ్, ఇదే అనుకుంటా. అండ్ సో దిస్ ఇస్ టెర్మినల్ 4. ఇలా 5 టెర్మినల్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. బాయ్ బాయ్. వెళ్ళిపోయింది. సో ఇలా దిస్ ఈజ్ 4th టెర్మినల్, టెర్మినల్ 4. ఇలా 5 టెర్మినల్స్ ఉంటాయి లండన్లో, హీత్రోలో. ప్రతి టెర్మినల్కి ఇంతకంటే డబుల్ స్పేస్ ఉంటుంది. ఇది చిన్న టెర్మినల్. ఎన్నిసార్లు ఎక్కిన ఫ్లైట్ ఎక్కే ఫీలింగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఖర్చు పెట్టాలి, సంపాదిస్తే ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీయే, మాటల్లోనే ఇంకో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ చాలా బిజీగా ఉంటుంది, చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. ఎవ్రీ 10 మినిట్స్కో ఎవ్రీ 15 మినిట్స్కో ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఓకే, మనం ఈలోపు వెళ్ళి తిందాం ఏదన్నా. యాక్చువల్గా ఓన్లీ కోస్ట్ అంటే మన వల్ల కాదు, మనకి ఏదన్నా కడుపు నిండేలాగా ఉండాలి. వెతుకుతాం. సో నాకు ఫుడ్ ఐటమ్స్ తప్ప అన్నీ కనపడుతున్నాయి. చలో చలో వెతుకుదాం. ఇలా తిరిగేటప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డెస్టినేషన్స్కి వెళ్ళేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు మొత్తం గమనిస్తూ ఉంటాం అనమాట. సో నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరు ఎలా వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఏం బ్యాగ్స్ వాడుతున్నారు, ఏం షూస్, ఏం స్టైల్, డిఫరెంట్ స్టైల్. సో నేర్చుకోవచ్చు. నీకు ఒకవేళ స్టైలింగ్ రాకపోతే, ఫ్యాషన్ సెన్స్ లేకపోతే అవతలని చూసి నేర్చుకోవచ్చు. సో ఇలా ఎయిర్పోర్ట్స్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి మనం వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. రే నాన్న, ఫుడ్ ఎక్కడరా? ఫుడ్ తప్ప అన్నీ ఉన్నాయి. తెలివైన వాళ్ళరా మీరు. ఫుడ్ ప్రస్తుతానికి డ్రై ఫ్రూట్ బార్ తీసుకున్నా. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో ఛార్జింగ్ పెట్టుకొని కాసేపు తీస్తా. మన ఫోన్ ఛార్జింగ్ ఎక్కేసింది. బ్యాక్ టు వ్లాగ్. సో ఈ రెయిన్బో చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా డిజైన్ చాలా బాగుంది. లెట్స్ గో. ఇంకా సో ఫ్లైట్స్ గురించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఆన్సర్. ఎంత చిన్న డౌట్ అయినా ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఇంకొక 10 మినిట్స్లో మనం ఏ గేట్లో నుంచి వెళ్ళాలో డిస్ప్లేలో పెడతారు. విల్ గో అండ్ చెక్. అక్కడే ఉంది డిస్ప్లే.
ఈ టెడ్డీ బేర్స్ బాగున్నాయి కదా, క్యూట్ యాక్చువల్లీ. సో మన ఫ్లైట్ వచ్చేసి బహ్రెయిన్కి 10 AM. గో టు గేట్స్ నెంబర్ 7 అంట. సో గేట్ నెంబర్ 7 ఎక్కడ ఉందో ఎప్పుడు ఎత్తుక్కోవాలి. చివర మనం గేట్ నెంబర్ 21 దగ్గర ఉన్నాం. గేట్ 7కి వెళ్ళాలి. సో చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో అన్నీ చూసుకుంటా విండో షాపింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఎలాగో మనం కొనమనుకో, మనకు అవసరం లేదు. షాపింగ్ ఇంత అయిపోయింది. ఇలాంటి అన్నెసరీ షాపింగ్ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసే కొద్ది కొనాలనిపిస్తుంది. అండ్ ఇంకా 1.5 hour టైం ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా తింటా. నేను ఆకలి దంచేస్తుంది అనమాట. నన్ను నైట్ నుంచి ఏం తినలేదు. ఇందాక 2 ప్రోటీన్ బార్స్ చేశా. అవి ఏం సరిపోతాయి? సరిపోవు. మరి నాకు అనిపించిన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయితే కాస్టా ఒక్కటే. ప్రస్తుతానికి ఏదో ఒకటి లాగిచ్చేసి ఎక్కేద్దాం. బహ్రెయిన్లో తినొచ్చు. మోస్ట్లీ అక్కడైనా ఉంటుందేమో, ట్రై చేద్దాం. ఆ ఫ్లైట్లో ఫుడ్ పెడతారు, ఓకే బాగానే ఉంటుంది. సో వచ్చేసాం మన గేట్ దగ్గరికి. సో మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇదే. ఇంకా ఏదైనా తినేసి వెళ్దాం. ప్రస్తుతానికి ఒక ర్యాప్ అండ్ ఒక ఫ్రాప్ తీసుకుంటున్నాం. తెలుగు అమ్మాయి అనుకుంటా, ఇండియన్ అండి. సో ఫైనల్లీ ఒక ర్యాప్ అండ్ ఒక ఫ్రాపే తీసుకున్నాం. పర్లా బాగానే ఉంది. సో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు when you are traveling to UK, టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. మీరు ఒకవేళ మీ లేఓవర్ కనుక మీకు యూరోప్లో ఉంటాయి, లైక్ ప్యారిస్ కానీ ఫ్రాన్స్ కానీ ఏదన్నా ఉంటే స్టూడెంట్స్కి ఎలా ఉండదు. అంటే మీరు యూకే వీసాతో మీరు యూరోప్లో ట్రావెల్ చేయలేరు. యూరోప్కి సపరేట్గా షెంజన్ వీసా కావాలి. మీరు ఒకవేళ ఫ్లైట్ బుక్ చేస్తే మిమ్మల్ని ఇండియాలోనే ఆపేస్తారు. ఇది మా ఫ్రెండ్కి జరిగింది రీసెంట్గా. యూరోప్లో ఏ కంట్రీకి వెళ్ళినా మిమ్మల్ని ఆపేస్తారు. ఆర్ మీరు ట్రాన్సిట్ వీసా తీసుకోవాలి. ట్రాన్సిట్ వీసా ఆర్ షెంజన్ వీసా, రెండిట్లో ఏదో ఒకటి. సో చూసుకోండి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే ముందు. ఒకవేళ లేఓవర్ ఉంటే ఆ లేఓవర్ ఎక్కడికి ఉంది, ఆ సిటీ నేమ్ ఏంటి, అది ఏ కంట్రీ. సో యూరోప్లో ఏ కంట్రీ అయినా మీకు ఎల్లో ఉండదు. ఒకవేళ ఈ పాయింట్ ఎవరికైనా తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీకు తెలియకుండా ఒక 50 to 80K లాస్ అవుతారు. అండ్ మళ్ళీ ఆ టైంలో మళ్ళీ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇంకొక అప్పటికప్పుడు ఆ రోజు అంటే ఒక 1 lakh పైనే ఉంటుంది. 1.5 to 2 lakhs ఉంటుంది. మీరు ఈ 60 to 70 కాకుండా 1.5 టోటల్ 2 to 2.5 lakhs ఉత్తనే పోగొట్టుకుంటుంది. సో యూరోప్లో మనం దిగలేము. ఓన్లీ కొన్ని యూకే వీసాతో మీరు ఓన్లీ కొన్ని కంట్రీస్కి వెళ్ళగలరు. ఆ కంట్రీస్ ఒకసారి మీ కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి, కరెక్ట్గా చెప్తారు. మీరేదో తక్కువ ఉంది కదా అని బుక్ చేసేస్తే మీరే లాస్ అవుతారు. నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు యాప్, పర్లా చాలు. సో అయిపోయింది, లెట్స్ గో. ఇంకా ఫ్లైట్ ఎక్కే టైం అయింది. ఓపెన్ చేస్తుంటారు. అలా ట్యాప్ దాక్కుండా అదే మనం వెళ్ళే ఫ్లైట్. బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఇంకొక 10 minutesలో అలా వెళ్ళిపోతాం.
ప్రజెంట్ అయితే జోన్స్ ప్రకారం పిలుస్తున్నారు. మరి మనది జోన్ 3. మనం లాక్ చేసుకుంటా పిలిచారో లేదో అనౌన్స్మెంట్ మర్చిపోయాం. ఏంది లాస్ట్లో వెళ్దాం. మన సీట్ మనకు ఉంటుంది. ఈయన ఎవరన్నా వదిలేసారు అనుకుంటా. ఇప్పుడు కూర్చొని అరుతున్నాడు. అయిపోయింది, వచ్చేసాం లోపలికి. ఇంకా ఇదంతా ఫ్లైట్లోకి వెళ్ళే దారి. చాలా క్యూ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఎంత ఉండదు, ఈరోజు ఏంటో మరి చాలా క్యూ ఉంది. సీట్లు చెక్ చేస్తున్నారు. మున్నా వచ్చేస్తున్నా. They call him the cool angry man, super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jal. బహ్రెయిన్ మీకు వెల్కమ్ చెప్తుంది. వచ్చేసాం బహ్రెయిన్కి. ఫ్లైట్లో ఫుల్గా నిద్రపోయాను అనమాట. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ బాగుంది యాక్చువల్లీ. బహ్రెయిన్లో 4 hours లే ఓవర్ ఉంది. సో 4 hours వెయిట్ చేయాలన్నమాట. నడవడానికి పెద్దగా వేసిన వాళ్ళు ఇలా ఎక్కితే మనల్ని ఎలా తీసుకెళ్ళిపోద్ది. ఎస్కలేటర్ మీద ఇవి ఎందుకు ఉంటాయి తెలుసా? సో మనం ఇక్కడ దిగట్లేదు కాబట్టి మనం ట్రాన్స్ఫర్స్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే లేఓవర్ కాబట్టి మనం మళ్ళీ అక్కడ చెక్అవుట్ అవ్వక్కర్లా. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. ఎప్పుడు కట్టారు కానీ చాలా బాగుంది. సో మళ్ళీ స్క్రీనింగ్ ఉంటుంది. మళ్ళీ మనం ఐటమ్స్ అన్నీ తీసి మళ్ళీ ఇంకోసారి స్క్రీనింగ్కి వెళ్ళాలి. అయిపోయింది బహ్రెయిన్లో మళ్ళీ స్క్రీనింగ్. అండ్ మన ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్. ఎన్ని ఉడ్డులు ఉన్నాయి. ఓకే, హైదరాబాద్. ఎస్, ఒక గంట సేపు వెయిట్ చేయాలి. ఏ గేట్కి వచ్చిందో చూడాలంటే ఈ లోపు అలా తిరిగేసి. సో ఎక్కడైతే కస్టమర్స్ వెయిట్ చేసే టైం ఉంటుందో అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ అలా పుట్టేస్తాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి కాబట్టి ఇక్కడ పెట్టేశారు షాప్స్. లాంజెస్ ఉంటాయి. మీ దగ్గర క్రెడిట్ కార్డ్, వీసా క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ లాంజెస్లో మీకు ఎంట్రీ ఫ్రీ ఉండొచ్చు. సమ్టైమ్స్ 2 to 3 రూపీస్ ఉండొచ్చు. మన ఇండియాలో అయితే 2 to 3 రూపీస్ అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. చూద్దాం, ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం. సో దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ లాంచ్, దిస్ ఈజ్ ప్రీమియం లాంచ్. అండ్ దీనికి పర్ 3 hours 25 బహ్రెయినియన్ దీనార్స్ అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 5,000 అనమాట.
మనకు తెలియకపోతే గూగుల్లో వెబ్సైట్స్ అవైలబుల్గా ఉంటాయి, రివ్యూస్ చూస్తే అర్థమైపోద్ది. సో ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటని. ఈలోపు బయట ఎక్కడైనా మనం చూసుకుందాం. మీకు వ్యూ చూపిస్తా. లుక్ అట్ దిస్. సో కింద ఆడుకోవడానికి ప్లే స్టేషన్స్, పిల్లలకి గేమ్స్ అండ్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ డిజైన్ లైవ్లోకి రావాలంటే చాలా కష్టం. స్క్రీన్ చాలా పెద్దది ఇది. గేమ్స్ ఆడుకుంటున్నారు, ఎవరిష్టం వాళ్ళు. ఇంకా చాలా బాగుంది ఎయిర్పోర్ట్, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. ఆ ఇంటీరియర్ డిజైన్ కానీ డబ్బున్న వాళ్ళండి. పెట్రోల్ బంకులు బావులు బండి పెట్రోల్ బావుల మీద సంపాదించారనమాట. ఇండియాలో పడినా మనకు స్టోరీ వేరేలా ఉండదు, అదే కేజీఎఫ్ అయ్యేది. సో మనకి బోర్డింగ్ 15A ఇచ్చారు, వెళ్ళిపోదాం. సో ఇలా ఎక్కడికి వెళ్ళినా నేను అబ్జర్వ్ చేస్తా, లైక్ ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఏదైనా సరే, డిజైన్ అవనివ్వండి, వాళ్ళు చేసే వర్క్ అవనండి, వాళ్ళ అటైర్ అవనివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ అవనండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, సో మనం దాని నుంచి ఏం నేర్చుకోగలం అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. అబ్జర్వ్ చేయాలి అనేది నీకు అలవాటు అయితే నువ్వు చాలా నేర్చుకుంటావు. అది ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అది నేర్చుకుంటూనే ఉంటావు. సో ఇందాక ఫ్లైట్లో మనం Zone 3, సో ఇప్పుడు Zone 1, Zone 2, Zone 3. ఎలాగంటే మన ఫ్లైట్స్లో వెనకాల పార్ట్ Zone 1, సో అది ఫస్ట్ ఫిల్ చేయండి. మిడిల్ పార్ట్ Zone 2, అది తర్వాత ఫిల్ చేస్తారు. అండ్ Zone 3 వచ్చేసి ఫ్రంట్ పార్ట్. అలా Zone 1 వాళ్ళని ముందే పంపించేసి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత Zone 2, Zone 3. ఇప్పుడు ఇందులో నేను Zone 1 కాబట్టి నేను ఫస్ట్ వచ్చాను. సో ఇది చిన్న ఫ్లైట్, మనది 26, మోస్ట్లీ చివరి ఉంటుంది. అయ్యా యా 26F. యా Window seat. థ్యాంక్ యూ. సో విండో సీట్, మనకి విండో సీట్ వచ్చింది. సో పొద్దున వచ్చేటప్పుడు కూడా విండో సీటే. యాక్చువల్గా 24 hours ముందు మనం చెక్ ఇన్ అవ్వాలి, వెబ్ చెక్ ఇన్, అండ్ సీట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ మీకు విండో సీట్ కావాలంటే ఎక్కువ పే చేయాలి, లేదు అంటే చెక్ ఇన్ అవ్వకపోతే ర్యాండమ్గా వాళ్ళే అలొకేట్ చేస్తారు. నాకు మార్నింగ్ మరి ఇప్పుడు 2 విండో సీట్లు వచ్చినాయి. అయినా నైట్ టైం ట్రావెల్ కాబట్టి అంత కనిపించదు, మన కంటికి కనిపించదు, కానీ ఫోన్లో రికార్డ్ చేయలేం. బట్ ఇవాళ మనకి ఏమేమి పెట్టారు ఏంటి. మార్నింగ్ ఫ్లైట్లో నిద్రపోయి, యాక్చువల్లీ నేను బాగా వెయిట్ చేసి నాకు నిద్ర ఆగలేదు, అందుకే పడుకున్నా. ఇప్పుడు చూపిస్తాం మీకు ఇదంతా. సో మనకు ఒక దిండు అండ్ హెడ్ ఫోన్స్ ఇస్తారు. ఇక్కడ లేదు మరి, ప్రస్తుతానికైతే ఒక దిండు ఇచ్చారు. అండ్ మనం ఫుడ్ తినడానికి ప్లేట్ లాగా, లేదా ఇక్కడ దిండు పెట్టుకొని పడుకోవచ్చు. క్యాబిన్ లగేజ్ అంతా పైన పెట్టేస్తారు, అందుకే 7 to 9 kgs. ఎందుకంటే అది పైకి ఎత్తి పెట్టాలి కదా, కొంతమంది పెట్టలేరు, అందుకే 7 kgs. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు 7 to 9 kgs వెయిట్ మోయగలరు కాబట్టి అలా.
సో 3 సీట్స్ కలిపి అలా ఒక స్లాట్ ఇస్తారు, ఆ స్లాట్లో పెట్టుకుంటారు. ఇది చిన్న ఫ్లైట్ బోయింగ్ అయితే. మార్నింగ్ వచ్చింది నేను బోయింగ్, ఇది నార్మల్ ఫ్లైట్. బోయింగ్ అయితే అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. రో వచ్చేసి ఒక 10 సీట్స్ ఉంటాయి బోయింగ్కి, దీనికి 6 ఉన్నాయి. బోయింగ్కి 2 ఐల్స్ ఉంటాయి మధ్యలో, దీనికి ఒకటే ఉంది ఐల్. బోయింగ్లో చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో మోస్ట్లీ అందరూ తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు, హైదరాబాద్ ఫ్లైట్ కాబట్టి. పక్కన ఎవరైనా తెలుగు వాళ్ళు పడితే పడతారేమో చూద్దాం. అది మన లగేజ్ లెక్కిస్తున్నా చూడండి. మనం చెక్ ఇన్ చేసినప్పుడు లగేజ్ అలా పడేస్తారు అన్నమాట. సో ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే క్యాబిన్లో పెట్టుకోవాలి, చెక్-ఇన్లో కాకుండా, ఎందుకంటే కొంచెం రఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది. మనకి ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చారు చూడండి. వాటరు, బ్రెడ్, చికెన్ బిర్యానీ, సలాడు, ఇంకా ఫోర్క్స్ అండ్ స్పూను, దాంతోపాటు ఒక కుకీ లాంటిది ఇచ్చారు. ఇంకా బిర్యానీ చూస్తే రైస్ అండ్ పీసెస్ ఇచ్చారు, చాలా బాగుంది యాక్చువల్గా. పీస్ అయితే మన హైదరాబాదీ బిర్యానీ లాగా బాగా ఉడికింది. గల్ఫ్ ఎయిర్లో బిర్యానీ బాగుంటుంది. సో మనకి ఇక్కడ ఎదురుగా స్క్రీన్ ఇస్తారు, ఇందులో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, డెస్టినేషన్ ఏంటి అన్నీ చూపిస్తుంది విత్ నావిగేషన్. అండ్ మనం చూస్తే బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి సో ఆ పాత్ ఎంత దూరం వెళ్ళాం మొత్తం చూపించింది అనమాట. అండ్ జూమ్ అవుట్ చేస్తే ప్రజెంట్ టైం ఎంత అయింది, లైక్ డేనా నైటా చూడొచ్చు. అండ్ హైదరాబాద్కి ఎంత దూరంలో ఉన్నాం ఇన్ఫర్మేషన్ మనకు కనిపించింది. ఎంత హైట్లో వెళ్తున్నాం, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఇంకా డిస్టెన్స్కి ఎంతసేపు ఉంది, ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ మన పొజిషన్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి దేని మీద నుంచి వెళ్తున్నాం అన్నీ చూపిస్తారు. అండ్ ఇలా బయటకు వచ్చేస్తే మనకి ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్. ఇది గల్ఫ్ ఎయిర్ కాబట్టి మోస్ట్లీ వాళ్ళ సాంగ్స్ అవి ఉంటాయి, మన ఇండియన్వి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే అన్నీ వాళ్ళవి అన్నీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. అదే మన ఇండియా అయితే ఇండియా మ్యూజిక్ ఉంటుంది. ఇక్కడ చూడండి మ్యూజిక్ మొత్తం అన్ని అరబిక్ మ్యూజిక్ ఉన్నాయి. అండ్ ఇంకా విండో నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడే తెల్లారుతుంది. చాలా బాగుంది కదా వ్యూ. లైవ్లో ఇంకా బాగుంటుంది. కెమెరా ఈజ్ డిఫరెంట్ అండ్ మన ఐ ఈజ్ డిఫరెంట్. లైవ్లో వ్యూ చూడండి, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ ఓవరాల్ చూడండి, ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. ఫ్లైట్ యూటర్న్ తీసుకుందనమాట, సో అలా చుట్టూ తిరిగి చూపిస్తాడు. యూ కెన్ సీ ద వ్యూ. అలా తిప్పుతుంటే మన కడుపులో తిరుగుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ ఫీల్ కొంచెం ఫస్ట్ టైం వాళ్ళకి తిప్పిద్ది కడుపులో. చూడండి మన హైదరాబాద్ ఎంత బాగుంది. ఇంకో 10 minutesలో ఇండియాలో అడుగు పెడుతున్నా అన్న ఫీల్ అది మాటల్లో చెప్పలేము. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. ఐఎమ్ సో హ్యాపీ. మొత్తానికి ఇండియా వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. ఫైనల్లీ సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయిపోయినాయి. బ్యాగేజ్ కలెక్షన్ కోసం వచ్చా. బ్యాగేజ్ తీసుకుని వెళ్ళిపోవడం.
సెక్యూరిటీ చెక్ అయ్యి అరగంట అవుతుంది, ఇంకా బ్యాగేజ్ రాలేదు. మరి ఎక్కడ దొరుకుతుందో ఏంటో. చాలా పెద్ద క్యూ ఉంది. నేను 5:30 దిగా, టైం 6:30 అవుతుంది. 45 minutes ఇమిగ్రేషన్లోనే అయిపోయింది. వచ్చేసాయి. మన బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టారు, ఎక్సెస్ అయిపోయినాయి అని. సో లెట్స్ గో. నాకు ఒక్కోసారి డౌట్ వచ్చిందంటే, ఇక్కడ అన్ని బ్యాగులు పెట్టారు, నేను లగేజ్ లేకుండా వస్తే 2 బ్యాగులు తీసుకెళ్ళిపోవచ్చుగా. ఎక్కడ ఎవరు ఆపరు, ఇది నీదేనా అది కాదా అని. అండ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి నేను ట్రైన్లో వస్తున్నాను. మొత్తానికి వచ్చేసాం విజయవాడ. మై సిటీ, మై హోమ్ సిటీ విజయవాడ. అదిగో కనిపిస్తుందిగా, అదే ప్రకాశం బ్యారేజ్. మొత్తానికి మా ఊరైతే వచ్చేసా. సొంత ఊరికి వస్తే ఆనందం అంత బాగుంటుంది కదా. మా విజయవాడలో ఎండలు మామూలుగా ఉండవు. ఎండలు అంటే విజయవాడ అంటే ఎండలు. ఆటో బుక్ చేసా, వెయిటింగ్ ఫర్ ఆటో. అలా ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి నూనెలో వేసినట్టు అయింది నా పరిస్థితి ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే. సో అది మరి మన వ్లాగ్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.